ఊర్లలో ప్రతి చోట ఎక్కడ పోతున్నా కాంగ్రెస్ వ్యతిరేకత ఉన్నది, అది మీకు కూడా తెలుసు. అంత వ్యతిరేకత ఉన్నా అన్ని వేల మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ ఎట్లా గెలిచింది, ఎందుకు గెలిచింది అంటే అనుకున్న స్థాయిలో ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ అందుకొని పనిచేయలేకపోతుంది అన్నది క్లారిటీగా అర్థమవుతుంది. అక్కడ వాళ్ళు సోషల్ మీడియాలో ఉద్యమాలు చేస్తున్నారు తప్పితే కిందకు వచ్చి ఎటువంటి ఉద్యమాలు చేస్తారు. ఇంకొకటి పేరుకు కృష్ణార్జునులు అని చెప్పుకొని ట్వీట్లు పెట్టుకొని వాళ్ళది వాళ్ళు ఒకళ్ళు జబ్బ ఒకళ్ళు జరుచుకుంటూ తప్పితే ఒకళ్ళు వీపు ఒకళ్ళు జరుచుకుంటూ తప్పితే పెద్దగా క్షేత్రస్థాయిలో పనిచేయలేదని అర్థమైంది. కాంగ్రెస్ పార్టీ మీద జనాలల్లా శాన వ్యతిరేకతే ఉన్నది. అయినా కూడా ప్రతిపక్ష పార్టీ చక్కగా పనిచేయకపోవట్లనే కాంగ్రెస్ పార్టీ అంత భారీ మెజారిటీతోటి గెలిచింది. బీఆర్ఎస్ వాళ్ళు సోషల్ మీడియాలో పోరాటాలు చేస్తున్నారు గానీ జనాల్లోకి వచ్చి మాత్రం పోరాడతలేరు. వాళ్ళు జనాల నుండి చేయాల్సినంత పోరాటాలు చేస్తలేరు కాబట్టి జాగృతి తరపున మేము పోరాటాలు చేస్తున్నామని చెప్పింది కవితక్క. ఇక నవ్వుకుంటూనే కేటీఆర్ హరీష్ రావుకు గిట్లేసింది బాణాలు. నేను ఒకటే అంటున్నా, ఒక పక్క రామన్న సోషల్ మీడియా ట్విట్టర్ ఇచ్చిపెట్టి గ్రౌండ్లకు రావాలి, వస్తే బాగుంటుంది ప్రజలకు. ఇంకో పక్క హరీషన్న మోసం చేయడం బంద్ చేసి నువ్వు కృష్ణునివా నువ్వు అర్జునువా ఏందో డిసైడ్ చేసుకొని ఆ పాత్ర ఏందో స్ట్రేట్ ఫార్వర్డ్ చేయాలి. వీళ్ళు పేరుకు కృష్ణార్జునాలు పెట్టుకుంటారు, ఒకరి మీద ఒకరి బాణం వేసుకుంటే పాపం బలేది ఎవరే టీఆర్ఎస్ కార్యకర్తలు కదా. బయటికి కృష్ణార్జునులమని చెప్తున్నారు గానీ వాళ్ళే ఒకరి మీదకి ఒకరు బాణాలు వేసుకుంటున్నారని సెటైర్ వేసింది. ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ తరపున ప్రజల కోసం పోరాటాలు చేయకుంటే బీఆర్ఎస్ అనుకున్న స్థాయిలో ప్రజల మధ్యలోకి వచ్చి పర్ఫామ్ చేయలేకపోతే మాలాంటి సంస్థలు ప్రజలకు అండగా నిలబడతాం. మేమే ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగే అవకాశం కూడా ఉన్నది. ఓష్ని ఏకంగా ప్రధాన ప్రతిపక్షంగా మేమే ఎదిగే అవకాశం ఉందని అంటున్నది కదా. ఆలు లేదు సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టే ఉన్నది కవితక్క ముచ్చట చూస్తుంటే. అసలుకు కవితక్క పార్టీనే పెట్టలేదు, ఇప్పటికి సుతం జాగృతి తరపునే ప్రజల కోసం పోరాటాలు చేస్తున్నది. ఇంతదానికి కడమ పార్టీలని పక్కకు పోయి కవితక్కనే ప్రధాన ప్రతిపక్షం అవుతుందని అంటున్నదంటే అక్క మీద అక్కకు నమ్మకం మామూలుగా లేదు పోన్రి. కానీ కవితక్క మాటలు చూస్తుంటే మాత్రం టార్గెట్ కాంగ్రెస్ అనుడు కంటే టార్గెట్ బీఆర్ఎస్ అనుడే కరెక్ట్ ఉన్నట్టున్నది కదా. సర్కార్ను ప్రశ్నించుడు కంటే ఎక్కువ సందు దొరికినప్పుడల్లా కారు పార్టీ పనితనాన్ని హరీష్ రావు అవినీతి మీదనే గట్టిగా పోరాటం చేసేటట్టు కొడుతున్నది. హరీష్ రావు అవినీతి మీద ముఖ్యమంత్రి ఎందుకు చర్యలు తీసుకుంటలేడని మరోపారి సూటిగానే ప్రశ్నించింది. ఇక నిన్న కూడా కర్మ హిట్స్ బ్యాక్ అని ట్విట్టర్ లో కామెంట్ పెట్టేటాళ్లకు కారు పార్టీ ఓడిపోయిందని ఆమెకు బాగా ఆనందంగా ఉన్నట్టున్నది. అందుకే అట్లా కామెంట్ చేసిందని చాలా మంది కారు పార్టీ కార్యకర్తలు కవితక్క మీద గరం అవ్వకుండా కామెంట్లు చేసిర్రు. చూడాలి మరి రాబోయే రోజులలో కవితక్క పోరాటాలు ఎట్లుంటాయో.